సో రాజశేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్నటి వరకు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో అన్న కాంగ్రెస్ పార్టీ మీదే ఇవాళ చర్చ జరుగుతోంది విపరీతంగా కూడా. ఎందుకంటే ఆ పార్టీ పూర్తిగా ఫోకస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద. అధికారాన్ని చేపడతామంటుంది, షర్మిల గారికి బాధ్యతలు చెప్పింది, రాజన్న రాజ్యం తీసుకొస్తాము అని చెప్తున్న పరిస్థితుల్లో షర్మిల గారి ఎఫెక్ట్ ఎంతవరకు ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్లో? నమస్తే మీకు, తులసిరెడ్డి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అండ్ పాల్ రెడ్డి గారికి అందరికీ శుభ సాయంత్రం, వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండ్ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు చాలాసేపు మాట్లాడారు. షర్మిల గారి గురించి తక్కువను వైసీపీని విమర్శించడానికి ఎక్కువ టైం వెచ్చించారు. నేను అలా చేయను, కేవలం షర్మిల గారి గురించే మాట్లాడతాను. షర్మిల గారు పాదయాత్ర చేశారు, 3,114 కిలోమీటర్ల పాదయాత్ర వైసీపీ కోసం 2013లో చేశారు. ఆమె పాదయాత్ర చేసినందుకు వైసీపీ గెలిచిందనేది కరెక్ట్ కాదు. అప్పుడు వైసీపీ ఓడిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 మంది చేసిన పాదయాత్రలో ఆయన చేసిన పాదయాత్రకి ఆయనకు వచ్చిన స్పందన, ప్రజల మన్ననలు చొరుగుని ఆయన గెలిచారు. సో షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనేది అది తప్పు. 2, షర్మిల గారు ఇటీవల తెలంగాణలో ఒక పార్టీ పెట్టి ఆమె ఏమన్నారంటే, నాకు మెట్టినింటి కష్టాలు చూస్తే కన్నీళ్ళు ఆగట్లేదు అని చెప్పేసి ఆయన ఎంతో పాదయాత్ర చేశారు. అక్కడ కూడా 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తెలంగాణలో సమస్యలు అన్నీ వెలికి తీసుకొచ్చారు, అరెస్ట్ అయ్యారు, చాలా గట్టిగా నిలబడ్డారు. కానీ షర్మిల గారు తెలంగాణ కష్టాలు చూసి అంత చలించిపోయిన షర్మిల గారు పుట్టినింటి కష్టాలకి కన్నీళ్ళు ఎందుకు రాలేదు? అంటే ఒక కన్ను పుట్టిండు, ఒక కన్ను మెట్టినీళ్ళు అంటారు కదా, మరి కేవలం ఆమెకి మెట్టినింటి కష్టాలు మాత్రమే ఎందుకు కనపడ్డాయి, పుట్టినింటి కష్టాలు ఎందుకు కనపడలేదు అనేది ప్రజలు అడుగుతారు. ఫస్ట్ అంటే మీరు పార్టీ తరఫున వచ్చిన తర్వాత 2 చూస్తారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరితే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ ఏంటి, షర్మిల గారి క్రెడిబిలిటీ ఏంటి అనేది 2 చూసిన తర్వాత 2 యాడ్ అయితే ఇంకా చాలా మ్యాగ్నిఫైయింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కష్టాల గురించి, అంటే ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్టుకి నిధుల గురించి కానీ, ఓడరేవులు కానీ, లేకపోతే విశాఖ రైల్వే జోన్ కానీ, వెనుకబడిన జిల్లాల నిధులు కానీ, ఇవన్నీ ఉన్నాయి. కడప ఉక్కు కర్మాగారం వాళ్ళ సొంత జిల్లా, వాటన్నిటి కోసం ఏనాడు కన్నీళ్లు కార్చని షర్మిల గారు అకస్మాత్తుగా 9 సంవత్సరాల 9 నెలలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఆదరిస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే 2014 ఎన్నికల తర్వాత, అంటే వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని 5 సంవత్సరాల రాజ్యసభలో చెప్పినప్పటికీ అప్పటికే లోక్సభలో బిల్లు పాస్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి పంపించడం ఎందుకని అనుకోకుండా మళ్ళీ వెనక్కి పంపించి దాన్ని ఇంక్లూడ్ చేయించే కనుక ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఈ కష్టాలే ఉండేవి. సో రాజ్యసభలో అయిపోయింది కదా, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు. వాళ్ళ అధికారంలోకి రాలేదు, వచ్చే కనుచూపు మేరలో ఎక్కడ కనపడట్లేదు. సరే, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కానీ కేవీపీ రామచంద్రరావు గారు 2014లో ఆంధ్రప్రదేశ్ కోటాలో ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పార్లమెంట్లో వాయిస్ వినిపించారు. ఆయన తర్వాత 2019 ఎన్నికల్లో లోక్సభలో కాంగ్రెస్కి 50 మంది అండ్ రాజ్యసభలో 30 మంది ఎంపీలు ఉంటూ వస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం లేకపోతే ఏ ఒక్క ఎంపీ అయినా సరే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలనో, విభజన హామీలు ఏమైనానో అడిగిన రికార్డ్ ఏమన్నా ఉంటే తులసిరెడ్డి గారు దయచేసి నా ముందర పెడితే ఆయన పాదాలకి నేను దండం పెడతాను. అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రేమ ఇదేనా? మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోలేదు, బీజేపీ వచ్చింది, బీజేపీ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? పార్లమెంట్లో 2019 ఎన్నికల కంటే ముందర మన నో కాన్ఫిడెన్స్ మోషన్లో వాళ్ళు ఓటేశారు, అప్పుడు నిలబడ్డారు. కానీ 2019 తర్వాత ఏది? అది అయిపోయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడలేదు, దయచేసి మీరు మాట్లాడండి అని తులసిరెడ్డి గారిని, పిసిసి శైలజానాథ్ గారిని, రుద్రరాజు గారిని వాళ్ళ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాను. వాళ్ళ పార్టీకి దాదాపు 80,000 రూపాయలు ఇటువంటి బ్యాడ్జ్ హస్తం గుర్తుతో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్ అనే బ్యాడ్జీలు మీ కార్యకర్తలందరూ రోజు ధరిస్తే ప్రజలలో ఒక చర్చ మొదలవుతుందని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి చేతులు జోడించి ఎన్నిసార్లు వేడుకున్నా కానీ ఆ కార్యాచరణ అమలు చేయడానికి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ నేను ఉద్ధరిస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్మాలి? డెఫినెట్గా మీరు వైసీపీ చేయలేదు, టీడీపీ చేయలేదు కాబట్టి మేమే అని మీరు అంటున్నారు.
మీరు ఒక 5 గ్రాముల బ్యాడ్జీ పెట్టుకోవడానికి మీకు చిత్తశుద్ధి లేదు. మీ ఎంపీలు లోక్సభలో మాట్లాడరు, రాజ్యసభలో మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా? ఎందుకు ఓటేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? షర్మిల గారేమో 9 సంవత్సరాలు 9 నెలలు ఆమెకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఆమెకు ఒక చుక్క నీళ్ళు రాలేదు, కానీ తెలంగాణ మెట్టినింటి కష్టాలు చూసి కళ్ళమట్ట ధారాళంగా నీళ్లు గారిని మంచిదే. ఆంధ్రప్రదేశ్ కష్టాల గురించి ఏమైపోయిందాము నువ్వు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి వచ్చి నువ్వేం ఉద్ధరిస్తావు నువ్వు? సో అటు షర్మిల గారు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ గత 10 సంవత్సరాలలో అంటే కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యులో ఉన్నంత వరకు ఓకే, ఆయన మాట్లాడారు, ఆయన బాధ్యత నిర్వర్తించారు. రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ భారత్ జోడో యాత్రలో నేను కూడా నడిచాను అనమాట. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు టీషర్ట్లు వేసుకుని ఏపీ డిమాండ్ స్పెషల్ కేటగిరీ స్టాటస్ టీషర్ట్లు వేసుకుని మేము నడిచాము. మేము 3 రోజులు. ఆయనకి ఒక కార్యకర్త బ్యాడ్జ్ సెట్ టక్కన తీసి పెట్టుకున్నారు. మీ రాహుల్ గాంధీ గారికి ఉన్న చిత్తశుద్ధిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ఎందుకు లేదు? మీరు గనక మీ కార్యకర్తలందరూ ఇది గ్రామాన పెట్టుకొని తిరిగింటే ఒక చర్చ మొదలయ్యేది. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాను? 2020 నుంచి అడుగుతున్నాను నేను. చేతులు జోడించి కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. ఇలాంటి చిత్తశుద్ధి ఉన్న పార్టీలు వచ్చేసేసి ఎన్నికలు 3 నెలలు అనగా మేము వచ్చే ప్రత్యేక హోదా ఇస్తామంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ప్రజలు? శైలజారెడ్డి సజ్జనాథ్ గారిని సారీ తులసిరెడ్డి గారిని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, ఎందుకు నమ్మాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఇక ఇవే ప్రత్యేక హోదాకు సంబంధించిన బ్యాడ్జీలు వైసీపీ వాళ్ళకి ఇచ్చారా మీరు? వాళ్ళు పెట్టుకున్నారా? డెఫినెట్గా వైసీపీ వాళ్ళకి నేను లెటర్ రాశాను, టీడీపీ వాళ్ళకి లెటర్ రాశాను. మీరు ఈ కార్యాచరణ చేపడితే మేము బ్యాడ్జీలు సప్లై చేస్తామన్నారు. వాళ్ళ నుంచి స్పందన లేదు. ఎవరి నుంచి స్పందన వచ్చింది? శైలజ గారి దగ్గరికి వెళ్తే మంచి ఆలోచన రాజశేఖర్, ప్రజల్లో ఒక చర్చ మొదలవుతుంది. కానీ నువ్వు ఇచ్చిన బ్యాడ్జీ మీద కాంగ్రెస్ పార్టీ పేరు లేదు, హస్తం గుర్తు లేదు, నేను ఎలా పెట్టుకోవాలి అన్నారు. సరే సార్, మీరు హస్తం గుర్తును కాంగ్రెస్ పార్టీ పేరుతో వేసిస్తాను, మీరు పెట్టుకుంటారంటే నేను వేసిస్తే నేను పెట్టిస్తాను అన్నారు. 3వ రోజున ఆయన చెప్పిన 3వ రోజున బ్యాడ్జీలు అందజేశాను. తర్వాత బద్వేల్ ఉప ఎన్నికలకి సిడి మేయప్పన్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్. ప్రత్యేక హోదా బ్యాడ్జీలు కావాలి, బద్వేల్ ఉప ఎన్నిక కావాలంటే మళ్ళీ అప్లై సప్లై చేశాను. అలాగే ఎన్ఎస్యూఎస్ స్టూడెంట్స్ వాళ్ళు బ్యాడ్జెస్ కావాలంటే వాళ్ళకి సప్లై చేశాను. గిడుగు రుద్రరాజు గారు వచ్చిన తర్వాత ఆయనకు బ్యాడ్జెస్ సప్లై చేశాను. ఇన్నిసార్లు బ్యాడ్జెస్ చెప్తే ఒక లేఖ రాయలేని మీరు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ అని తన ఆత్మగౌరవంగా భావించి ప్రజలలో ఈ ఆలోచనను తీసుకెళ్లాలి అని ఒక లేఖ విడుదల చేయలేని మీరు లోక్సభలో పార్లమెంట్లో మీకు కాంగ్రెస్ పార్టీకి సభ్యులున్నా కానీ మాట్లాడని మీరు ఈ రోజున ఎన్నికల 3 నెలల ముందర వచ్చేసేసి షర్మిల గారు వచ్చారు కాబట్టి మేమే ప్రత్యేక హోదా ఇస్తామంటే మీరు కేంద్రంలోకి రండి, డెఫినెట్గా మీరు ఇస్తారు. ముందు మీరు కేంద్రంలోకి అధికారంలోకి రండి, ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ప్రకటించండి. అప్పుడు మా గాయాలు మాని మీ పట్ల ఆగ్రహం తగ్గి అప్పుడు మీకు ఓటేసే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆటలాడుతుంది. ప్రజల తరఫున నేను చెప్తున్నాను. ఎందుకు వేయాలి అసలు? రాజశేఖర్ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అసలు ఉనికే లేదని ఒకవైపు చెప్తూనే వాళ్ళని బ్యాడ్జీలు పెట్టుకోవాలి, వాళ్ళ వాయిస్ వినిపించాలి అని చెప్పి అంటున్నారు.